వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క సత్యార ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి ఓం నమ శివాచార్యజీ. సభ్యులు నమ నమః ఆచార్యజీ. ఇవాళటి ప్రకరణము నువ్వు ఎవరు. నిన్న ఆత్మ ప్రకరణం నేను ఎవరు అనేది ప్రారంభించారు. ఇవాళ నువ్వు ఎవరు అనేటువంటిది రావాలి. ప్రకృతి ఇంకా తర్వాత జీవాత్మ పట్టుబడట్లేదు, పరమాత్మ తత్వం పట్టుబడట్లేదు. ఇంకా లోతుగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇక మన ప్రకరణంలోకి వెళితే సత్యార్థ ప్రకాశం ప్రథమ సంలాసం. మొదటి రోజు పరమాత్మ, తర్వాత జీవాత్మ అయింది ఆచార్య. ఈ రోజేమో ప్రకృతి. అదే పరమాత్మ 2 రోజులు చేశారు, జీవాత్మ ఒకటే రోజు అయ్యింది అని చెప్తున్నాను. 2వ రోజు కావాలి కదా. డుక్రీకరణే శం పూర్వకమగు ఈ ధాతువు వలన శంకర శబ్దము సిద్ధమగును. యహ శం కళ్యాణం సుఖం కరోతి స శంకరః కళ్యాణము సుఖమును కలిగించేవాడు కావున ఈశ్వరునకు శంకరుడు అని పేరు. క్రీకరణే, క్రీ అంటే చేసేటువంటి, కళ్యాణం చేకూర్చేటువంటి ఈ ధాతువుకు శం ఉపసర్గ పూర్వకంగా క్రీ ధాతువుకు శంకర అనే శబ్దం ఏర్పడుతుంది. కళ్యాణం సుఖం కలిగించేవాడు కనుక పరమేశ్వరునికి శంకరుడు అని పేరు. మహత్పూర్వక దేవ శబ్దము వలన మహాదేవ శబ్దము సిద్ధించును. యో మహతాం దేవః స మహాదేవః. మహతాం ఇటువంటి మహా గొప్ప గొప్ప వాళ్ళల్లో గొప్ప గొప్ప వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ఆ గొప్ప గొప్ప వాళ్ళకే గొప్పవాడైనటువంటి ఈశ్వరునికి మహాదేవ అని పేరు. దేవులకు దేవుడు అనగా విద్వాంసులకు విద్వాంసుడు, సూర్యాది పదార్థముల ప్రకాశకుడు అగుటచే పరమాత్మకు మహాదేవుడు అని పేరు, నామం. ఈ మహాదేవుడు అనేటువంటిది కేవలం కళ్ళతో, ఇప్పుడు ఇందాక చెప్తున్నారు, మునిగారు కూడా చెప్తున్నారు ఏంటంటే దేవుడు కళ్ళకు కనపడటం లేదు అనే భావము అదూరదర్శిత, తొందరపాటుతనము, ఆధ్యాత్మిక భావం అవగాహన లేనటువంటి విధంగా వస్తున్నది ఆ భావజాలం. భగవంతుడు దేహము వాడు, దేహ అవయవములైనటువంటి కళ్ళవాడు కాదు. కాబట్టి కళ్ళు మూసుకోజేసి చూపిస్తున్నటువంటిది గర్భము నుంచి వస్తున్నటువంటి శిశువు సైతం మావిలో చిక్కుకొని ఉండడం వల్ల, కళ్ళు మూసుకొని రావడం, చనిపోతున్నప్పుడు అపేక్ష ఉండడం వల్ల ఏదైనా చూడాలి, ఎవరైనా చూడాలి అనేటువంటి ఆతృతతో పోయినప్పుడు కళ్ళు తెరుచుకొనే ఉంటాయి. తర్వాత వాళ్ళు
తెలిసిన వాళ్ళైతే కళ్ళు మూయిస్తుంటారు, అవిటి వాళ్ళైతే అలాగే చూస్తున్నాడని చెప్పేసి బాధపడుతుంటారు. ఇక్కడ కళ్ళు మూసుకొని ఇహలోకంలోకి రప్పింపజేయడం మరియు వెళ్ళేటప్పుడు కళ్ళు ఉన్నా కూడా కళ్ళతో పని లేదు, ఆ వెళ్ళిపోయేటువంటి వాడు అని పోయేటువంటి వాడు చనిపోయేటువంటి వాడు ఈ కళ్ళవాడు కాదు, కళ్ళకు కనిపించడు అనేటువంటి దృష్టాంతాన్ని చూపిస్తున్నాను. బ్రతికినంత కాలం చేసేటువంటి పూజలలో జప, ధ్యానము, ఉపాసన, సంధ్యా, యోగ, బ్రహ్మ సాక్షాత్కారం అన్ని కళ్ళు మూసుకొని చేస్తున్నాను. ఈ కళ్ళవాడు కాదు, కళ్ళకు కనిపించడు అనేటువంటిది వ్యవహారంలో చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చెప్తుండడం భగవంతుడు ఎక్కడ కనబడట్లేదు అని అనడం జరుగుతుంది. ప్రజ్ఞాచక్షు కళ్ళు లేనటువంటి విరజానందుడికి వైదికమేంటో అవైదికమేంటో తెలిసింది కాబట్టి అవైదిక భావజాలంలో మునిగి వచ్చినటువంటి దయానందుణ్ణి నువ్వు చదివింది మర్చిపో, నీ దగ్గరున్న పుస్తకాలను గంగలో పడి, అప్పుడే నీకు ఇక్కడ ప్రవేశం ఉన్నదంటే తథాస్తు అలాగే అని చెప్పేసి అతను పడేసి వచ్చాడు. అప్పుడు వైదికాన్ని బోధించేటువంటి చదువు చెప్పేటువంటి విరజానందునికి ఈ రెండు కళ్ళు లేవు. దయానందుడు ఈ విరజానందుని కంటే అద్భుతమైనటువంటి యోగ విద్య నేర్చుకొని వచ్చాడు, ఎంతో మంది గురువులతో అనుభవాన్ని నేర్చుకొని వచ్చాడు. కానీ ఈ కళ్ళు లేనటువంటి ఈ ప్రజ్ఞాచక్షువు ప్రజ్ఞ, మేధాబుద్ధి, తృతీయ నేత్రం, జ్ఞాన నేత్రంతో చూస్తున్నాడు. కాబట్టి ఆ జ్ఞాన నేత్రం ముందు ఈ చర్మచక్షులతో చూసినదంతా అవిద్య, అజ్ఞానం. కాబట్టి నువ్వు చదివింది మర్చిపో, నీ దగ్గర ఏవైతే నాకు పరమ ప్రమాణములను తెచ్చుకున్న అటువంటి ఆ గ్రంథములనన్నీ నువ్వు గంగలో పడి, అప్పుడే ఇందులో ప్రవేశం ఈ కుటీరంలో అని చెప్పేసి అన్నప్పుడు ఏమాత్రం సంకోచించకుండా దయానందుడు తీసుకెళ్లి ఆ పుస్తకాలను గంగలో పడేసి వచ్చాడు. ఆ రకంగా అప్పుడు చూపించాడు భగవంతుని యొక్క స్వరూపము, వైదికం అంటే ఏంటని. ఆ దయానందుడు మనకు ఈ వైదికాన్ని, ఈ ప్రథమ సముల్లాసం, సత్యార్థ ప్రకాశం పేరుతోటి ప్రథమ సముల్లాసంలో ఆ పరమేశ్వరుని నిరూపణని ఈ యొక్క 108 నామములు సూచాయప్రాయంగా వేటి వల్లనైతే సమాజంలో భ్రాంతులు ఎక్కువగా ఉన్నాయో అవి మాత్రమే తీసుకొని వాటి ద్వారానే నిరాకార ఈశ్వరుని యొక్క నిరూపణ చేయడం జరుగుతుంది. మరియు ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకొక వైపు శిశువును కనేటువంటి తల్లిని చేతగాకుండా బలహీనపరిచి పక్కన పడుకోబెట్టి సేవ చేయిస్తున్నటువంటిది ఎవరు చెప్తే ఆవిడ ఆ పని చేస్తుంది? భర్త చెప్తే చేస్తుందా? మా అత్తమామలు చెప్తే చేస్తుందా? తల్లిదండ్రులు చెప్తే చేస్తుందా? ఎవరు చెప్తే చేస్తారు? ఎవరు చెప్పినా చేయదు. కాబట్టి ఈశ్వరుని యొక్క వ్యవస్థ, ఆ పుట్టేటువంటి శిశువుకు న్యాయం జరగాలి అని అంటే ఈ తల్లి అతని పక్కలోనే ఉండి సేవ చేయాలి. ఇది ఈశ్వరుని వ్యవస్థ. కనబడట్లేదా? పాలు సరిపోని నాడు శిశువు కంటే ముందు తల్లిని ఆరోగ్యవంతురాలని చేసి లేపి అన్నప్రాసన, స్వర్ణప్రాశం గురించి ఏర్పాటు చేసేటువంటి వ్యవస్థ కనబడట్లేదా? చూస్తున్నాం. కానీ ఇది భగవంతుని వల్లనే జరుగుతుంది అనేటువంటిది మనం గ్రహించలేకపోతున్నాం. మనం తప్పు చేస్తున్నప్పుడు వద్దు వద్దు అని లోపల నుంచి హెచ్చరించేటువంటి ఆ హెచ్చరిక మనకు కాదా? మన పక్కవారిక ఇక్కడ కనబడట్లేదా? మనము మంచి పని చేస్తున్నప్పుడు, ఒక ప్రాణిని కాపాడుతున్నప్పుడు, ఒక చెట్టును కాపాడుతున్నప్పుడు, ఒక బావి తవ్విస్తున్నప్పుడు, ఒక రోగికి మందులు ఇస్తున్నప్పుడు
ఒక నిరుపేదలను దత్తత తీసుకొని చదివించి పెళ్లిళ్ళు చేయిస్తున్నప్పుడు, ఒక గోశాలను, ఒక ఆవును కాపాడుతున్నప్పుడు, పడిపోతున్నటువంటి వారిని పడకుండా కాపాడినప్పుడు దేవుడు వెంటనే అనిపిస్తున్నాడు కదా, దేవుళ్ళ వచ్చి కాపాడావని. ఆ మంచి పనులు చేసేటప్పుడు ఉల్లాసం ఉత్సాహంతో మనకు ప్రేరేపణ కల్పిస్తున్నటువంటి దేవుని గారు అన్నప్పుడు మాట్లాడారు. మైక్ ఎందుకు ఆన్లో పెడతారు? కుయ్యమంటున్నది ఎంతసేపటి నుంచి. ఈ రకంగా భగవంతుడు కనబడట్లేదా? ఈ ఉరుములు మెరుపులు, ఇవాళ శ్యామలయ్య గారు ఇంత స్పష్టంగా చెప్పారు. ఈ ఉరుములు వచ్చేటువంటిది, ఈ పిడుగులు పడేటువంటిది, ఈ భూకంపాలు వచ్చేటువంటిది, అది సుడిగాలిల ఊపుకు ఎండిన చెట్లు ఒకదానికొకటి రాపిడి చేసుకుని అడవులే అక్కడ దేశాలకు దేశాలు తగలబడుతున్నాయి. దీనికి కారణం ఏమిటి? అంతా ఎవరి ప్రమేయం లేకుండా, మన ఇంట్లో ఉన్నటువంటి నీళ్లు ఎవరి ప్రమేయం లేకుండా అవి ఖర్చు కావు కదా. మన ఇంట్లో ఉన్నటువంటి ధాన్యం ఎవరి ప్రమేయం లేకుండా అది ఖర్చు కాదు కదా. వండినటువంటి అన్నం, వండుకునేటువంటి వంట, వండినటువంటి పదార్థాలు మనం తినకపోతే భగవంతుడు వాటిలో పురుగులు పుట్టి వాటిని రూపాంతరం చేస్తున్నాడు కదా. ఆచార్య, ఇక్కడ భగవంతుడు భౌతికంగా కనబడతలేడు, ఆంతరికంగా ఉన్నాడు. భయపెట్టేదానికి భయపడి ఈ శరీరాలు, ఈ ఆత్మలను భయపడి అలవాటు పడి ఎవరైతే భయపెడుతున్నారో వాళ్ళ మాటనే వింటున్నాం, కానీ మనకు అంతర్గతంగా జరుగుతున్న దాన్ని మీద ఎక్కువ శ్రద్ధ లేదని తెలుస్తుంది ఆచార్య. ఓం. ఆ విషయమే స్పష్టీకరించడం జరుగుతుంది. ముని గారికి అంత తెలుసు, కానీ ఎందుకు మరి అట్లా చేస్తుంటారు? వారు చెప్తున్నటువంటి దాంతో చాలా మంది ప్రభావితం అవుతున్నారు. వేరే క్లాసులో కూడా చెప్తున్నారు. అట్లా తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కరు, ప్రభాకర్ గారు కానీ, ఈ యొక్క పుష్పమ్మ గారు కానీ, శ్యామలయ్య గారు కానీ, మీరు అదే ముని గారుగా నడిపించినట్టుగా స్వతంత్రంగా యూట్యూబ్ ఛానల్ నడిపించేటువంటి సామర్థ్యం ఉంది. మనం అభ్యాసం చేస్తే మనకు వస్తుంటది. కానీ మన నుండి తప్పులు దొరకదు. ఆ రకంగా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత. ప్రాణాయామం చేయించేటప్పుడు మొన్న ఏమంటారంటే మధ్యలో మామూలు శ్వాస తీసుకోవాలి అంటున్నారు. ఇది ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. పతంజలి మహర్షి చెప్పాడా? దయానంద సరస్వతి చెప్పాడా? ఓం ప్రకాష్ అయితే ఎన్నోసార్లు వారిస్తూనే ఉన్నాడు కదా. మళ్ళీ మీరు ఆ బయట వారి మాటలకు ప్రభావితమై అదే భాష తీసుకొస్తున్నారు. అది కొద్దిగా సవరించుకుంటే బాగుంటది. ఎందుకంటే మీలో మంచి యోగ్యత ఉన్నది, మీరు స్వయంగా నడిపించగలుగుతారు. కానీ ఈ చిన్న వాటి ద్వారా ఏంటంటే ఎవరైనా ప్రశ్నించారనుకోండి, మళ్ళీ అప్పుడు అది కాదండి, ఇది కాదండి, నా అభిప్రాయం అట్లా కాదండి, ఇట్లా కాదండి, ఇది ఈ సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుంటారు. అందుకని కొద్దిగా మీరు కొద్దిగా సహనం, ఓర్పుతోటి పదాలను వాడితే చాలా గొప్పగా చెప్పగలుగుతున్నారు. చాలా మంచిది. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే కొద్దిగా ఆలోచించుకోవాలి. లేదంటే రాసుకోండి. రాసుకున్న దానికి చెప్తే రాసుకొని చెప్పినా బాగుంటుంది. రాసుకోవడం మంచిది కాదు. రాసుకోకుండానే చెప్తే జ్ఞానం పెరుగుతుంది. ఎంత ఖర్చు చేస్తే అంత పెరుగుతుంటారు. దాని మీద ఆలోచించండి. ప్రీ తర్పణే కాంతౌచ ఇప్పుడు మహాదేవుడు శబ్దం చెప్పడం ఏంటంటే, మహాదేవుడు అని అంటే కళ్ళకు కనబడేటువంటి శివుడి గురించి మహాదేవుడు అని చెప్పేసి అందరూ భావిస్తున్నారే కానీ, ఈ దేవతలకే దేవుడు, విద్వాంసులకే విద్వాంసుడు అని ఇక్కడ దయానంద సరస్వతి ఏదైతే వ్యాఖ్యానం చేస్తున్నారో, ఈ యొక్క సత్యార ప్రకాశం ప్రథమ సముల్లాసంలో ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క నామాలు ఇవియే అని కాదు, ఇంతవరకే అని కాదు, ఇలాంటివే అని కాదు. కాకపోతే ఈ వేటితోటైతే సమాజంలో భ్రాంతి వ్యాపకమవుతుందో దానికి సమాధానము మాత్రమే. ఆ భ్రాంతిని తొలగించి ఈ శబ్దాలతోటి అసలైన పరమాత్మను గుర్తించడం వదిలిపెట్టి, ఒక వ్యక్తి విశేషంగా హిమాలయంలో పుట్టినటువంటి ఒక రాజు చరిత్ర, శివుడు, అతన్ని మహాదేవుడు అని అంటున్నారు. అందు గురించి
ఇక్కడ దయానంద సరస్వతి ఆ మహాదేవుడు అంటే ఈ శివుడు కాదు, ఆ యొక్క పరమాత్ముడు అని స్పష్టీకరణ చేస్తున్నాడు. ప్రియ తర్పణే కాంతౌచ, ఈ ధాతువు వలన ప్రియ శబ్దము సిద్ధించును. యహ ప్రీణాతి ప్రీయతే వా సా ప్రియః, ఎవరైతే తృప్తి చేస్తుంటారో, ప్రీణాతి, ప్రీణాతి అంటే తృప్తి చేసేటువంటి వారు, ప్రీయతే ప్రేమిస్తూ ఉంటుంటారు, తృప్తిపరిచేవారు, ప్రేమించేవారు. తల్లి తండ్రి సంతానాన్ని ఆ యొక్క దయానంద సరస్వతి తోటి చదివించేటువంటి చదువులో విరజానందునికి తెలుసు, దయానందునికి చదువు చెప్పడము అంటే ఆషామాషి తమాషా కాదు. అతను చదువుకొని వచ్చాడు కాబట్టి దయానంద సరస్వతి విరజానందుడు చెప్పేటువంటిది సూక్ష్మంగా గ్రహిస్తున్నాడు. కానీ విద్యా రహస్యాన్ని గ్రహిస్తున్నాడు, కానీ దాని పరిణామం ఏదైతే ఉందో అది వైదికమా అవైదికమా అనేటువంటి అవగాహన దయానందుకు లేకపోవడం వల్ల విరజానందుడు అవైదికం తోటి సమాజానికి ఎంత హాని, వైదికం తోటి ఎంత లాభం చేకూరుతుందో ఆ దృష్టికోణాన్ని ఇచ్చాడు. అందుకే తర్కం చేస్తుండేటప్పుడు ఒక్కొక్కసారి విరజానందికి నోట మాట రాకపోతే స్తబ్దుడయ్యేవాడు. ఇంత ఆశ్చర్యంగా, ఇంత లోతుగా ఉందా విద్యా రహస్యం అనేది. తర్కం చేస్తుంటే దయానంద సరస్వతిని విరజానందుడు అంటుండేవాడు, కులక్కర్ అనేటువంటిది పంజాబీ శబ్దం. ఈ శబ్దం యొక్క అర్థం ఏంటంటే, నువ్వు సమయస్ఫూర్తితో దేశకాల పరిస్థితి అనుసారంగా నువ్వు మాట్లాడతావు. కీలు నెరిగి వాత పెట్టడం అని అంటారు కదా, ఆ కీలు నెరిగి వాత పెడితే ఏ రోగానికైతే చికిత్స జరుగుతుందో అది ఇక దానికి తిరుగులేదు, కీలు నెరిగి వాత పెట్టడం అనేటువంటిది. ఈ దయానంద సరస్వతి చేసేటువంటి తర్కము దగ్గర విరజానందుడు స్తబ్దుడైపోయి ఆశ్చర్యచకితం అయిపోయి, వాహ్ ఎంత అద్భుతంగా అనేటువంటి దాంతో అతని ప్రతిభకు మెచ్చుకునేటువంటి వాడు. ఇంకా నువ్వు కులక్కర్ హే, తూ అంటే నీవు కులక్కర్ అంటే నువ్వు దేశకాల పరిస్థితుల అనుసారంగా సమయస్ఫూర్తితో మాట్లాడుతుంటావు కాబట్టి నీకు చావు లేదు అని అంటే ఇక నీకు ఎదురు లేదు, నువ్వు మాట్లాడే మాటకు తిరుగులేదు, నీకు ఎదురు లేదు అనేటువంటి విధంగా దయానందుని పొగిడేవాడు విరజానందుడు. అందుగురించి గురుదక్షిణ సమయం వస్తే దయానందుడు తీసుకొచ్చినటువంటి ఆ లవంగాలను చూసి నిరాశపడినటువంటిది విరజానందుడు ఏమంటాడంటే, దయానందుడు నేను నీ నుండి ఆశించేటువంటిది ఈ భౌతిక ద్రవ్యము కాదు, ఈ భౌతిక ద్రవ్యము నువ్వేంటి, నీలాంటి ఎంతో మంది చదువుకున్న వాళ్ళు నా దగ్గరికి ఇలాంటి భౌతిక ద్రవ్యమే తీసుకొస్తారు, కానీ నాకు నీ నుండి కావాల్సింది ఈ భౌతిక ద్రవ్యము కాదు, నీ అలౌకిక ప్రతిభ. నీ అలౌకికమైనటువంటి ప్రతిభతోటి సామాజిక ఉన్నతి జరగడానికి మంచి అవకాశం ఉన్నది కాబట్టి ఆ సమాజ ఉన్నతికి నీ జీవితం నాకు కావాలి, గురుదక్షిణగా కావాలి. సమాజ ఉన్నతికి నీ జీవితానికి సంబంధం ఏమిటి అని అంటే, సమాజ ఉన్నతి చేస్తున్నప్పుడు సమాజంలో పేరుకుపోయినటువంటి ఆ యొక్క పాకురు ఒక్కొక్కసారి మనల్ని విచలితం చేస్తుంటది, మనల్ని మన లక్ష్యం నుంచి దారి తప్పిస్తుంటది. ఈ దుష్టులందరూ ఏంటంటే నీ మీద కుట్రలు చేయొచ్చు. ఆ కుట్రలు చేస్తున్నప్పుడు ఈ సమాజానికి నాకేం పట్టింది, నా జీవితం మీదకి వస్తున్నారు వీళ్ళంతా అని నీ నిహిత స్వార్థం గురించి నీ జీవితం కాపాడుకోవడానికి సమాజాన్ని బలిపీఠం మీద బలి చేయకూడదని చెప్పేసి నువ్వు నీ ప్రాణం పోయినా సరే నీవు వెనుకాడకూడదని ఆ యొక్క దుష్టత్వాన్ని, ఆ యొక్క అజ్ఞానాన్ని కూకటి వేళ్లతో పెకిలించి నువ్వు సమాజ ఉద్ధరణ చేస్తావు అని చెప్పేసి నాకు వాగ్దానం ఇవ్వు అని అంటే, దయానందుడు విచారించుకొని, నేను దేశమంతా తిరిగి చూసింది, నేను కావాలనుకున్నది ఇదే కాబట్టి నాకు ఈ దారిన పోతేనే
నేను చదువుకున్న దానికి నా ఉద్దేశం నెరవేరుతుందని చెప్పేసి దయానందుడు తథాస్తు అని చెప్పేసి విరజానందుడికి స్వీకృతి ఇచ్చాడు, అనుమతి ఇచ్చాడు. అందు గురించి ఇన్నిసార్లు 17 సార్లు విషం పెట్టిన జీర్ణించుకొని 18వసారి విషంతో పాటు ఈ విషాన్ని కూడా జీర్ణించుకుంటున్నాడు. ఇతడు గరళకంఠుడు అని చెప్పేసి విషాన్ని కూడా జీర్ణించుకుంటున్నాడు అని చెప్పేసి ఆ యొక్క సీస పెంకులతోటి వాళ్ళు కుట్ర చేసి ఆ రకంగా వారి జీవితంతో ఆపివేశారు. అందుకని ఈ మహాదేవుడు ఈ ప్రియము అనేటువంటి దానికి శబ్దానికి తృప్తి చేసేటువంటి వాడు. విరజానందుని దగ్గర తృప్తి పడ్డటువంటి దయానందుడు ఇంకే ఎవ్వరి దగ్గర తృప్తి పడలేదు. ఎంత చదువుకున్నా, ఎంత యోగ విద్య నేర్చుకున్నా, ఈ ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం, మృత్యు యొక్క రహస్యము, ఈ యొక్క అన్ని తెలుసుకున్న వారికి అసంతృప్తి అనేటువంటిది వెంటాడుతూనే ఉంది. అందుగురించి ఈ ప్రజ్ఞాచక్షువు 2 కళ్ళు లేనటువంటి విరజానందుని దగ్గరికి వచ్చి తృప్తి చెందాడు. కాబట్టి ఈ యొక్క ప్రజ్ఞాచక్షువు ఈ భగవంతుడు ఏ రకంగానైతే ప్రతి ప్రాణిని తృప్తిపరుస్తున్నాడో, ప్రతి ప్రాణిని ప్రేమిస్తూ ఉన్నాడో, ఆ విధంగానే ఇక్కడ ప్రియం సర్వధర్మాత్ములను, ముముక్షువులను, శిష్టులను ప్రసన్నులను ప్రసన్నము చేయువాడు. ఎవరైతే పశువును ప్రేమిస్తే పశువు తృప్తి చెందుతుంది, వృక్షమును ప్రేమిస్తే వృక్షము ప్రేమిస్తుంది, మరియు సేవకులను ప్రేమిస్తే సేవకులు ప్రియముగా ఉంటారు, సానుకూలంగా ఉంటారు. ఇదే రకంగా భార్యాభర్తలు, సంతానము, గురువు, శిష్యులు ఈ యొక్క ప్రియము దగ్గర వాళ్ళ ఆత్మ సమర్పణం చేస్తుంటారు. ప్రియము అన్న దగ్గర దాపరికము లేదు అనేటువంటిది అభిప్రాయం. ప్రియము దగ్గర ప్రీణాతి అన్న దగ్గర తృప్తి చేసే దగ్గర, చేసే వారి దగ్గర కల్మషము లేదు. తృప్తి పడుతున్న వారిలో ఉంటే ఉండొచ్చేమో కానీ తృప్తి చేస్తున్నటువంటి వారిలో కల్మషము లేదు. కాబట్టి తృప్తికి చేయగలుగుతున్నారు. అందుకే తల్లి, తండ్రి, గురువు, ఈ యొక్క దైవం మోక్షాన్ని ఆశించి ధ్యాన యోగ సాధన చేస్తున్నటువంటి వారిని, అందుకే ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నది ఏంటంటే, సర్వధర్మాత్ములను, వాళ్ళు వైదికులే కావచ్చు, అవైదికులే కావచ్చు, ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపుతున్నటువంటి ఆ సర్వధర్మాత్ములు అయినటువంటి వాళ్ళను, ఇక మోక్షమును ఆశించేటువంటి ముఖ్యులను, శిష్టులను, ప్రసన్నులను చేయువాడు, అందరచే కామింపదగిన వాడు అంటే కోరుకోదగినటువంటి వాడు. అందరూ ఎవరి కోరికలు వాళ్ళు కోరుకునేటువంటి ఆ పరమాత్మ నుండి కోరుకుని ఉంటారన్నట్టుగా కోరుకునేటువంటి వారు అగుటచే ఈశ్వరునకు ప్రియుడు అని పేరు. అందుకే మన వైదికంలో కూడా ఒక గేయం ఉంది, ఏమని పిలుతును నిన్ను ప్రియుడా అందున సఖుడా అందున అనేటువంటి గేయం ఉంది కదా. అది దీంతో ఇది అర్థం చేసుకొని ఆ రకంగా పాడారు. భూసత్తాయ స్వయం పూర్వకమగు ఈ ధాతువు వలన స్వయంభూ శబ్దము సిద్ధించును. సత్తా అంటే అస్తిత్వము, ఉనికి, ఆ ఉనికిని వ్యక్తపరిచేటువంటి స్వయం ఎవరికి అనంటే ఎవరికి వారిది. కానీ ఈ ఈశ్వరుడు తాను ఉండి ఇతరులను ఆవిష్కరింపజేస్తున్నాడు. ఈ యొక్క సృష్టి అండపిండ బ్రహ్మాండాలను తయారు చేస్తున్నాడు. కాబట్టి ఈ సృష్టికి అతడు స్వయంభూ. మన జీవితానికి మనం ఎట్లాగో స్వయంభూవులవో, కుటుంబానికి తండ్రి ఎట్లయితే స్వయంభూవో, సంస్థకు సంస్థాపన చేసినటువంటి మూల పురుషుడు ఏ రకమైతే స్వయంభూవో, భగవంతుడు ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలకు అన్నింటికి స్వయంభూవుగా ఉండి ఇదంతా చేస్తున్నాడు. ఈ ధాతువు వలన స్వయంభూ శబ్దము సిద్ధించును. యహ స్వయం భవతి, ఎవరైతే స్వయంగా ఉంటూ
ఇప్పుడు నాస్తికులు మాట్లాడేటువంటి భాష ఏంటంటే, ఉన్నాడా, ఉంటే కనబడ, చూపెట్టండి, చూపిస్తే నేను నమ్ముతాం. ఇక ఈ డాక్టర్లు సైంటిస్టులు ఏమంటారంటే, ప్రయోగశాలలో నేను ప్రయోగించేటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆ ప్రయోగ పరికరాలను ఏమంటారు, మైక్రోస్కోప్ అని అంటారు. మైక్రోస్కోప్ కాదు, లాబోస్కోప్ అంటారు. అదే ఆ పాత్రలలో, ఆ పరికరాలలో అది చూపించిన రోజు మేము దేవుడు ఉన్నాడని నమ్ముతామని చెప్పేసి అనడం. ఆ విధంగా మాట్లాడినప్పుడు ఏంటంటే, భగవంతుడు పట్టుబడడు, పరిమాణం హద్దులలో ఇమిడి ఉండడు. పరమాత్ముడు హద్దులలో ఇమిడి ఉంటే, పరిమాణంలో ఒదిగి ఉంటే అతనికంటే పరిమాణం పెద్దదవుతుంది కదా. ఇప్పుడు అణువులో పరమాత్మ ఉన్నప్పుడు, పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మము కాబట్టి అణువులో ఒదగగలిగాడు. ఇప్పుడు అండపిండ బ్రహ్మాండాలన్నింటినీ తనలో ఒదిగించుకున్నప్పుడు అందరికంటే పెద్దవాడు కదా. ఆ దేవుడు ఏం చూపిస్తున్నాడు అని అంటే, మన ముఖాన్ని మనకు కనబడనివ్వట్లేదు. మన ముఖం మీద పెట్టుకున్నటువంటి బొట్టును మనకు కనబడదు. మనకు కళ్ళ చూపుకు అందనంత దూరంగా ఉన్నది కనబడదు. అత్యంత దగ్గరగా ఉన్నది కనబడదు, అత్యంత దూరంగా ఉన్నది కనబడదు. ఒక పరిమితిలో ఉన్నప్పుడే మనకు ఏదైనా కనబడుతుంది అనేటువంటిది ఈ రకంగా భగవంతుణ్ణి తెలుసుకోజేస్తున్నాడు. ఇప్పుడు సూక్ష్మాతి సూక్ష్మము అని అంటే, మన శరీరంలో ఉన్నటువంటి అణువులో ఆత్మలోను అతడు ఇమిడి ఉన్నాడు కాబట్టి అత్యంత సూక్ష్మము, అది అత్యంత దగ్గరగా ఉన్నాడు కాబట్టి కనబడాడు. మరియు అండపిండ బ్రహ్మాండాలను ఇప్పుడు మనము ఈ కూర్చున్నటువంటి ఈ 4 గోడల బయటనే మనం కనబడట్లేదు. ఈ 4 గోడలు మన ఇంటిలో ఒక మూలను ఉంటుంటాయి. అటువంటి మన ఇల్లు మన ఊరిలో అన్ని ఇళ్ళ మధ్యలో ఉంటుంది. మన ఊరు మన మండలంలో ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో ఆ గ్రామాల మధ్యలో ఉంటుంది. మన జిల్లాలో ఎన్ని మండలాలు అయితే ఉన్నాయో ఆ మండలం. ఈ రకంగా చూసుకుంటే మనము ఎక్కడో మూలకున్నాం. అటువంటిది అండపిండ బ్రహ్మాండాలన్నింటినీ తనలో ఇముడ్చుకున్నటువంటి భగవంతుడు కనపడాలంటే ఎలా కనపడతాడు? ఆ చూసేటువంటి సామర్థ్యం మన కళ్ళకు లేదు. అందుకని తృతీయ నేత్రమైనటువంటి జ్ఞాన నేత్రమైనటువంటి బుద్ధి నేత్రంతో మనల్ని ఈ యొక్క ఊహింపజేసి దాన్ని అనుభవపేతంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కళ్ళకు కనబడేటువంటి చెరుకుగడ కానీ, ఈ యొక్క చింతపండు కానీ, ఉసిరికాయ, నిమ్మకాయ కానీ, కాకరకాయ కానీ, ఈ యొక్క పదార్థాలను చూపిస్తున్నాడు కంటికి. కానీ పదార్థ గుణములను మాత్రము ఎవరైతే రుచి చూస్తారో వారికే పదార్థ గుణం విడివిడిగా తెలుస్తున్నది. అందుకని అనుభవపేతంగా ఈ యొక్క ప్రేమ, ఆప్యాయత అనేటువంటిది, ఈశ్వరీయ తత్వం అనేటువంటిది, సాక్షాత్కారం అనేటువంటిది, ఇది అనుభవపేతంగా తెలియజేస్తున్నాడు. కానీ కంటికి కనబడినటువంటిది కాదు, కంటికి కనబడదు. కన్ను అనేటువంటిది నాశనమయ్యేటువంటి వస్తువు. శరీరం యొక్క అవయవం శరీరంతో నాశనం అవుతుంది. ఆత్మ నాశనం లేనటువంటిది. ఆత్మ నాశనం లేనటువంటి ఆత్మ యొక్క దేవుడు ఈ యొక్క పరమాత్ముడు కాబట్టి ఆత్మవాడు. కాబట్టి శరీరం వాడు కాదని కళ్ళు మూసుకోజేయడం గమనార్హం. యహ స్వయం భవతి, ఈ రూపకంగా స్వయంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు. స స్వయంభూరీశ్వర, స్వయంభూ ఈశ్వరుడు తనకు తానుగా ఉన్నవాడై ఎవని నుండి పుట్టినవాడు కానందున పరమాత్మకు స్వయంభూ అని నామం. ఇంకా తాను స్వయంగా ఇప్పుడు మన జీవితాన్ని కూడా చూపిస్తున్నాడు కదా. మా గృహస్థుల కుటుంబానికి ఇంటి యుక్త వయసులో వివాహం చేసుకోవడానికి వెళ్ళి వివాహం చేసుకొని అమ్మాయిని తీసుకొచ్చి ఇంటికి వచ్చి సంతానాన్ని కానీ ఆ కుటుంబానికి మూల పురుషుడిగా ఉన్నప్పుడు, ఆ కుటుంబం వరకే చూసినప్పుడు
ఏ కుటుంబము మూల పురుషుడు ఆ కుటుంబానికి తాను ముందుగా ఉండి కుటుంబాన్ని వికసితం చేశాడు కాబట్టి పరమేశ్వరుడు కూడా ఈ యొక్క అండపిండ బ్రహ్మాండం ఈ యొక్క పాలపుంత విశాల బ్రహ్మాండానికి ఈ ఏదైతే సృష్టి వ్యవస్థ చేశాడో తాను ముందు ఉండి తర్వాత ఇది చేశాడు అనేటువంటి దాంతో కుల వృత్తుల పేరుతోటి ఎవరెవరైతే ఏదైతే చేస్తున్నారో కుమ్మరివాడు తాను ఉండి కుండను చేయగలుగుతున్నాడు, వడ్రంగి తాను ఉండి పనిముట్లు చేయగలుగుతున్నాడు, కమ్మరి తాను ఉండి కొడవలి గుడ్డలు చేయగలుగుతున్నాడు, అది ఈ యొక్క సాలెవాడు ఉండి వస్త్రం నేయగలుగుతున్నాడు, దర్జీ తాను మొదట ఉండి వస్త్రాన్ని కుట్టగలుగుతున్నాడు. అందుకని భగవంతుడు ముందు ఉండి ఈ యొక్క వ్యవస్థ చేశాడు. అందుకే ఇక్కడ స్వయం భవతి, తాను స్వయంగా ఉండి ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలు సృష్టి వ్యవస్థను తాను చేయగలిగాడు అని అభిప్రాయం. కు శబ్ద ఈ ధాతువు వలన కవి శబ్దము సిద్ధించును. కు శబ్దే ఈ ధాతువుతోటి కవి శబ్దం సిద్ధించును. యహ కౌతి శబ్దయతి సర్వా విద్యా యహ కవిరీశ్వర. ఎవరైతే కౌతి అంటే శబ్దం చేయడం, శబ్దయతి అంటే ధ్వని, ఏదైనా సరే గుయ్యమని కానీ కయ్యమని కానీ ఏ రకంగా అయినా సరే ఏదైనా సరే శబ్దం. ఇప్పుడు ఓం ప్రకాష్ మాట్లాడుతుంటే మీరు అందరు ఎట్లయితే వింటున్నారో శబ్దాన్ని, ఆ విధంగా శబ్దం చేసేటువంటిది. సర్వా విద్య, ఏ విద్య అయినా సరే ఆ శబ్దం ద్వారా అభివ్యక్తపరచడం. స కవిరీశ్వర, ఆ రకంగా ఆ శబ్దం ద్వారా జయిస్తున్నటువంటి వాడు పరమేశ్వరుడు. వేదము మూలమున సర్వ విద్యలను ఉపదేశించేవాడు. ఈ వేదము అనేటువంటి సాకుతోటి, వేదము అనేటువంటి ఒక మార్గముతోటి, వేదము అనేటువంటి ఒక మాధ్యమముగా సర్వ విద్యలను ఉపదేశిస్తున్నాడు. భగవంతుని ఉద్దేశం ఏంటంటే అతని దగ్గర ఉన్న విద్యలను మనకు ఉపదేశించాలి అని అంటే మనిషి నుండి నోటి మాటలు ఎన్నో మారుతూ ఉంటుంటాయి. కాబట్టి అలా మారకుండా ఉండడానికి వేద జ్ఞానాన్ని మంత్ర రూపంలో ఉపదేశించి దానిని గ్రంథ రూపంలో రూపొందింపజేసి దానికి ఈ విషయానికి జ్ఞానకాండము ఋగ్వేదము, కర్మకాండము యజుర్వేదము, ఉపాసన కాండము సామవేదము, వ్యవహార కాండము అథర్వవేదముగా ఈ 4 వేదాలను వేదము ద్వారా సర్వ విద్యలను ఉపదేశించినటువంటి వాడు. ఉపదేశించువాడు ఎరుగువాడు కావున ఈశ్వరునకు కవి అని పేరు. శివు కళ్యాణే ధాతువు వలన శివశబ్దము సిద్ధించును. శివు కళ్యాణే, ఈ యొక్క కళ్యాణం అంటే మంచి చేసేటువంటి అర్థం. శివ ధాతువు శివ శబ్దము సిద్ధించును. బహుళం ఏతన్ నిదర్శనం, ఇది ధాతుపాఠం అను. ఈ ధాతుపాఠ సూత్రము వలన శివును ధాతువుగా అంగీకరింపబడినది. కళ్యాణ స్వరూపుడై కళ్యాణమునర్చువాడు కావున ఈశ్వరుడు శివుడు అనబడును. ఇదివరకేమో మహాదేవుని గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క శివుడు అనేటువంటిది శివుడు అనేటువంటి పదాల గురించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రియుడు అనే శబ్దము, స్వయంభూ అనే శబ్దము, కవి అనే కుబేరుడు అనేటువంటి, మరియు శివుడు అనేటువంటి, ఈ కుబేరుడు అనేటువంటిది అయితే ఈ ప్రసంగం కాదు. కవి, ఈ శివుడు, ఈ యొక్క మహాదేవుడు అనేటువంటివన్నీ శంకరునకు వర్తిస్తుంటాయి. కాబట్టి అవన్నిటి భ్రాంతిని పోగొట్టడానికి శివుడు అంటే పరమేశ్వరుడు ఏ రకంగా అనేటువంటి ఈ శబ్ద ఉత్పత్తి ద్వారా ఇది ఒక వ్యక్తికి వర్తించదు, ఇది పరమాత్మకే వర్తిస్తుంటది అనేటువంటిది దయానంద సరస్వతి చెప్తున్నటువంటి అభిప్రాయం. ఈ 100 నామములు, ఈ 100 అంటే 100 పేర్లు పరమేశ్వరుని వ్రాయబడినవి. పునరుక్త నామములు విడిచి లెక్కించిన 108 నామము లగును. ఈ యొక్క
చెప్పిన వాటికి ప్రసంగానుసారంగా అర్థం వేరుగా ఉన్నందువల్ల 2 సార్లు 3 సార్లు వచ్చినటువంటివి ఉన్నాయి. వాటిని పక్కన పెడితే ఈ యొక్క ఈశ్వరుని పేర్లు 108 ఇక్కడ వర్ణించనైనది కావున ఇక్కడ 100 పదముల 100 అనేటువంటి పదము ఉపలక్షణార్థం అని ఎంచవలయను. కానీ ఇవి కాక పరమేశ్వరునకు అసంఖ్య నామములున్నవి. ఇంతే కాదు, ఇంతకు మించి లెక్కలేనన్ని పేర్లు ఉన్నాయి పరమేశ్వరునికి. ఏలయన ఎందుకంటే పరమేశ్వరుని గుణకర్మ స్వభావములు అనంతములు అయినట్లుగా అతని నామములు అనంతములు. ఎవరు ఎంత గుణవంతుడైతుంటాడో అతన్ని పొగడడానికి శబ్దాలే దొరకవు. అంటే అంత ఎక్కువగా మిక్కిలి గుణవంతుడని అభిప్రాయం. అయితే భగవంతుడు ఇటువంటి ఉత్తమోత్తమ గుణ కర్మ స్వభావములు కలిగిన వాడు కాబట్టి అతన్ని ఈ 108 పేర్లలోనే లేదంటే 200, 300, 1000 శబ్దాలలోనే ఇమిడింపజేయడం సాధ్యం కాదు. అతడు అనంతుడు, అతని గుణకర్మ స్వభావములు కూడా అనంతము, లెక్కలేనన్ని అని అభిప్రాయం. వానిలో ఒక్కొక్క గుణకర్మ స్వభావమున ఒక్కొక్క నామం ఉన్నది. ఇక అతనికి ఎటువంటి గుణకర్మ స్వభావములు ఉన్నాయో ఆ ఒక్కొక్క గుణకర్మ స్వభావానికి ఒక్కొక్క పేరు. దీనిని బట్టి నేను వ్రాసిన నామములు సముద్రమున బిందువు వలనే అని ఎంచవలయును. దయానంద సరస్వతి ఏమంటున్నాడంటే ఈ రకంగా అతడు అనంత గుణకర్మ స్వభావములు కలిగిన వాడు కాబట్టి అనంత గుణకర్మ స్వభావములు అనంత పేర్లు ఉన్నాయి కాబట్టి ఆ అనంతమైనటువంటి వాటిని ఇంతవరకే అని చెప్పడం ఎటువంటిది అని అంటే ఒక అజ్ఞానం అవుతుంది. కాబట్టి నేను అన్నీ చెప్పట్లేదు, కొన్ని మాత్రమే చెప్తున్నాను. ఆ కొన్ని అనేటువంటి అభిప్రాయం ఏంటంటే సముద్రములో నీటి బిందువు స్థానం ఎంతనో పరమేశ్వరుని గుణకర్మ స్వభావములలో నేను చెప్పినది అంత మాత్రమే, అంటే చాలా కొంచెమే చెప్పాను అని అభిప్రాయం. ఏలయన వేదాది శాస్త్రములందు పరమేశ్వరుని గుణకర్మ స్వభావములు అసంఖ్యములుగా వ్యాఖ్యాతములై ఉన్నవి. ఇక వేదము వంటి ఇతర శాస్త్రములందు పరమేశ్వరుని గుణకర్మ స్వభావములు అసంఖ్యములుగా లెక్కలేనన్ని వ్యాఖ్యానించబడి ఉన్నవి. ఆ వేద శాస్త్రములను చదివించుట వలన బోధపడగలవు. వేదాది శాస్త్రములను చదువు వారికే అన్య పదార్థముల జ్ఞానము పూర్ణముగా కలుగును. అందుకని ఈ యొక్క వేద శాస్త్రములను చదవాలి. చదివితేనే పరిపూర్ణమైనటువంటి జ్ఞానము అన్య పదార్థముల యొక్క జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది. మంగళాచరణ విషయము. ప్రశ్న: అన్య గ్రంథకర్తలు తమ గ్రంథములందు ఆది మధ్య అంతములందు మంగళాచరణము చేయనట్లు మీరేమియో వ్రాయలేదు, చేయలేదు, ఎందుకని? సమాధానం: దయానంద సరస్వతిని అడుగుతున్నారు ఏంటంటే ఇతర గ్రంథకర్తలు తమ తమ పుస్తకములందు ఆరంభములోను మధ్యలోను మరియు చిట్ట చివరికి మంగళాచరణం చేసినట్లు మీరు ఈ సత్యార్థ ప్రకాశంలో అటువంటిది ఏమి చేయలేదు, ఎందుకని అని అడుగుతున్నాడు. దానికి సమాధానం ఉత్తరము: అట్లు చేయుట మాకు తగదు, అది చేయాల్సినటువంటిది కాదు. ఎందుకనంటే ఆది మధ్య అంతములందు మంగళము చేయువాని గ్రంథమున ఆది మధ్య అంతముల మధ్యలో అతడు వ్రాసినదంతయు అమంగళమే అగును. ఇప్పుడు ఇది ప్రసంగంలో చాలా మంచి మనోరంజనం ఏంటంటే వేదము అనేటువంటిది ప్రపంచ మానవుల అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి గ్రంథమును సాకుగా చేసుకొని
బైబుల్ బైబుల్ను అనువదించేటువంటి వారు దానికి పేరేమని పెడుతున్నారంటే పవిత్ర గ్రంథము. ఇది పవిత్ర గ్రంథము, పవిత్ర వేదము. ఖురాన్ వాళ్ళు కూడా పెడుతున్నారు కదా, ఖురాన్కు కూడా పవిత్ర వేదము అని. పవిత్ర గ్రంథము అంటే ఏమన్నట్టు శ్యామలయ్య గారు? అటు చూస్తారు ఇటు చూస్తారు. పవిత్రం అంటే శ్రేష్టమైనది, మంచిది. ఇంకొకరు చెప్తారు ప్రభాకర్ గారు, అదే పవిత్రం, ఇంకేది పవిత్రం కాదు అని అర్థం వస్తుంది ఆచార్య. ఇంకొకరు చెప్తారు సువర్చలమ్మ గారు, భాగ్యలక్ష్మి గారు, ఏమి చెప్పారు. ఆ ఊరిక కూర్చుంటే ఏమన్నట్టు మేము ఎన్నుకున్నదే కరెక్ట్ అన్నట్లు అనిపిస్తుంది. పవిత్రము కాదని నమ్మకం ఉండే దాన్ని ఇది రహస్యం. శ్యామలయ్య గారు చెప్పండి. పవిత్ర గ్రంథము అనేది ఈ పవిత్ర శబ్దం లేకముందుకు ఇదంతా అపవిత్రము అని వారు భావిస్తున్నారు. కాబట్టి మీరు దీన్ని అపవిత్రంగా భావించకూడదు. కాబట్టి పవిత్ర వేదం, పవిత్ర గ్రంథం, పవిత్ర ఖురాన్, ఇది లోతైనటువంటిది. ఇక ఇదే సందర్భంలో ఆ పవిత్ర శబ్దాన్ని జోడించడం అంటే ఇంకో మనోరంజనం ఏంటంటే, పాదిమాలనే దాన్ని పవిత్రం అని చెప్పుకోవాల్సి వస్తుంది ఆచార్య, లేకపోతే అవసరం లేదు. నేను పతివ్రత అంటే నేనే. అవును, ఇంతకంటే నాకు మించిన పతివ్రత ఇంకెవరైనా ఉంటారా? అసలు మీకు తెలియదండి. అసలు పతివ్రత అంటే నేనే అని ఎవరైతే తన గురించి ఇటువంటివి చెప్తుంటారో, ఇక దాని వెనుక రహస్యం ఏంటో అర్థమైందా లేదా? అది అందుకని నరసింహ శతకంలో ఒక పద్యం పాడాలనిపిస్తుంది ఆచార్య, పాడాలనా? సమయం అవుతుంది, పాడండి. బ్రతికిన నాళ్ళు నీ భజన తప్పను గాని మరణ కాలమునందు మరుతునేమో. ఆ వేలయమదూతల గ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కపగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నా జివ్వతో నిన్ను నారాయణ నారాయణ నారాయణయనుచు పిలుతునో లేక శ్రమ చేత పిలువలేను. నాటికి పుడే చేతు నీ నామ భజన చెవిని వినవయ్య దయను దలచి భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. సందర్భము కాదు కానీ అది వచ్చింది ఆచార్య. నమస్తే సర్వజ్ఞ. అంటే ఈ రకంగా ఒక ఆవిడ బాగా నవ్వుతుందంట. ఏంటిది ఈవిడ ఇంతగా నవ్వుతున్నది, సమయం సందర్భం లేకుండా అంటే అదేం లేదు, ఆవిడ పళ్ళ సెట్ పెట్టుకున్నది, అది మనకు చూపిస్తున్నది అని. పండ్లు కట్టించుకున్నదంట, చూపిస్తున్నది. అందుకే అవి అట్లా ఈ పవిత్రం అనేది వాళ్ళు చెప్పుకోవడం అనేది ఉంటుంది. అందుకనే దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడు అంటే, వాళ్ళు ఆది ఆరంభములో మధ్యలో చివరికి మంగళం అని వాడితే ఆ ఆది ఆరంభము మధ్యలో దాని మధ్యలో ఉన్నది, ఆ మధ్యలో దాని తర్వాత ఆ చివరి దాని మధ్యలో ఉన్నదంతా అమంగళమే అని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టుగానే నిరూపణ అవుతుంది. కాబట్టి మేము అట్లా ఏమి చేయలేము అని చెప్తున్నారు. దేవముని గారు పట్టుబడిందా లేదా, పట్టుకున్నారా లేదా రహస్యం? ఆది మధ్య అంతములందు మంగళము చేయువాని గ్రంథమున ఆది మధ్య అంతముల మధ్యలో అతడు వ్రాసినదంతయు అమంగళమే అగును. కావున మంగళాచరణం శిష్టాచారాత్ ఫలదర్శనాచ్ శృతిచేతి. సాంఖ్య దర్శనం 5వ అధ్యాయం 1వ సూత్రం. ఇది సాంఖ్యశాస్త్ర వచనం. దీని అభిప్రాయం ఏంటంటే, ఈశ్వరుని న్యాయ పక్షపాతరహిత సత్యమైన ఆజ్ఞను ఉన్నట్లు అంతటా సదాచారణ మునర్చుటయే మంగళాచరణం అనబడుతున్నది.
గ్రంథము ఆరంభించినది మొదలు సమాప్తి వరకు సత్యాచరణ మొనర్చుటయే మంగళాచరణము. అంతేగాని అక్కడక్కడ మంగళము, ఇతర స్థలముల అమంగళము గ్రంథమున వ్రాయుట కాదు. మహాశయులకు మహర్షుల లేఖను చూడండి. సమయం అయిపోతుంది కాబట్టి ఇది ఇంకా ఉన్నది, రేపు అయిపోతుండొచ్చు. అందుకని దీన్ని ఇక్కడనే ఆపేద్దాం. ఓం నమస్తే. మునిగారు ఓం ప్రగతి గారికి ఓం. ప్రథమ సముల్లాసము సత్యప్రకాశాన్ని మనము లోతుగా ఈశ్వరు నామాలను తెలుసుకుంటున్నాము. తర్వాత సత్తా అంటే ఏమిటి, ఈరోజు చాలా రకాలుగా విశేషమైన శబ్దాలు మనకు లోతుగా తెలుసుకోచేశారు. శివుడు అంటే ఏంటిది, తర్వాత పిరువుడు అంటే ఏంటిది, అన్నిటి వెనకాల ఈశ్వరీయ తత్వాన్ని తెలుసుకోజేస్తున్నాడు. ఈశ్వరుని కన్నా ప్రియమైన వాడు ఎవరు ఉండరు. అలాగే ఈ ప్రపంచం లోపల ఏదైనా తెలుసుకోవలసి ఉన్నది అంటే కేవలం అది ఈశ్వరుడు మాత్రమే అని తెలుసుకోవడము. తర్వాత ఈ మంగళాచరణ శబ్దానికి వస్తే అంతా సర్వం పూర్ణ మంగళమే ఉండాలి, కానీ మధ్య మధ్యలో ప్రారంభంలో ఉండకూడదే. దానికి ఒక సాంఖ్య దర్శనం యొక్క దాన్ని నిర్వచనాన్ని ఇక్కడ కూడా తెలియజేశారు. నేను రాసిన సత్యప్రకటన గ్రంథం లోపల ప్రారంభం నుంచి చివరి వరకు అంతా మంగళమే ఉంటుంది, అమంగళం ఉండదు అని చెప్పి వారు సమాధానం చెప్పారు. చాలా చక్కగా అనేక విషయాలు తెలుసుకుంటున్నాము. వారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినండి. ఈరోజు వైదిక సంధ్యోపాసన రాజమణ్యమ్మ గారు ఉపస్థాన మంత్రాలు, రాజమణ్యమ్మ గారు ఉపస్థాన ప్రకరణం చెప్పాలి. రాజమణ్యం ఎవరు ఈరోజు? వారు రాలేదు. రాజమణ్యమ్మ గారు ఉంది ఈరోజు. లేరు వారు. ఇంకో వేరే ఇంకెవరైనా అవకాశం తీసుకుంటారా? ఈ అవకాశము నేను చెప్తాను. ఎవరు లేకుండా నేను తీసుకుంటాను. వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్యనగరం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రేతామ స్వాహ. ఓం షన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుశ్చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. తర్వాత మార్జన మంత్రాః. ఓం భూపునాతు శిరసి. జీవాత్మ ప్రార్థన. ఓ ప్రాణప్రదాత, ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, నీ పూర్వజన్మ ప్రారబ్ధ కర్మ ఫలాన్ని పునీతము పవిత్రం చేసుకో. ఓం భువః పునాతు నేత్రయోః. జీవాత్మ ప్రార్థన. ఓ దుఃఖ వినాశక, పరమాత్మ సందేశం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దృశ్యమాన రూపాన్ని నీ యొక్క ప్రజ్ఞా బుద్ధి చేత మంచి చెడులను మూల్యాంకనం చేసి దుఃఖానికి మూల కారణాన్ని తెలుసుకో. తర్వాత తటస్థ స్థితిలో సాక్షిభూతంగా జీవించు. ఓం స్వహ పునాతు కంఠే. జీవత ప్రార్థన. ఓ స్వయం సుఖ స్వరూప పరమాత్మ, ఈశ్వర సందేశం. కంఠంలోని గుంత స్థానంలో ఆవాగమనాలపైన ప్రత్యేకమైన దృష్టి సారించి
ఈ ఆకలి దప్పికలను నియంత్రించి మరియు జయించు. అందుకే కంఠకోపేక్షిత్ పిపాస నివృత్తి యోగ దర్శనము. స్వయం సుఖానందమే నీ జీవన ముక్తి మోక్షములకు సోపానము తెలుసుకో. ఓం మహాపునాథ హృదయే పరమాత్మ సాక్షాత్కారము. జీవత ప్రార్థన. ఓ మహిమాన్విత మాయా స్వరూప జగదీశ్వర ఈశ్వర సందేశం. పునాథ హృదయ అంటే ఆధ్యాత్మిక క్షేత్రంలో జ్ఞానాన్ని పొంది దైవం పట్ల నీ యొక్క భ్రమలన్నిటిని నివృత్తి చేసుకుని తద్వారా యోగము యాగము త్యాగము ద్వారా సక్రియ ధ్యానంతో అడుగులు ముందుకేసి ఈశ్వరుని రహస్యాన్ని తెలుసుకో. ఓం జన పునాతనాభ్యాం. జీవత ప్రార్థన. ఓ జగన్నాయక, ఈ జన్మ జరామరణ యొక్క అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. పునాతనాభ్యాం అంటే నాభి చక్రే కాయ ఊహ జ్ఞానం. నాభి మే చిత్తం విజ్ఞానం. నాభి చక్రంలో సంయమనంతో చేసినట్లయితే నీ అనుభవపేతంగా ఈ తిని త్రాగడము విసర్జించడము ఏమిటి అని లోతుగా విచారిస్తే ఈ శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. ఓం తపః పునాతు పాదయో. జీవాత్మ ప్రార్థన. ఓ పరాత్పర, ఈ తపస్సు అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, ఈ జన్మ జరామరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. అంటే ఈ నిమ్న స్థితి నుంచి ఉచ్చ స్థితికి పైకి రావాలని కోరుకో. జంగాభ్యాం పదభ్యాం ధర్మో అస్మి విశిరాజ ప్రతిష్ఠిత. యజుర్వేదము. రెండు పాదముల తుంటి ఎముకల మధ్యలో నేను అనే ఈ దేహి జీవాత్మను ఉన్నాను అని అనుభవభేదంగా తెలుసుకోచేయడం. ఓం సత్యం పునాత్ పునఃశిరసి. జీవత ప్రార్థన. ఓ అవినాశి అయిన పరమాత్మ, ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరొకసారి మళ్ళీ ఈ శిరస్సునందు అనుభవభేదంతో తెలుసుకుంటే ధన్యుడవుతావు. అనంతరము పురీషం వసానః సుకృతస్య లోకే తత్ర గచ్చ ఎత్ర పూర్వేత పరేత. యజుర్వేదం. ఓ జీవాత్మ, నీవు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు. ఎక్కడికైతే నీ పూర్వజులు తరించి వెళ్ళిపోయారో అటు ఆ పుణ్యలోకాలకు వెళ్ళు. ఓ జ్ఞానస్వరూప, ప్రకాశం కనబడుతుంది కానీ నీవు కనిపించడం లేదు స్వామి. ఎక్కడున్నావు? సూర్యుని ప్రకాశిస్తున్నది ఆ ప్రకాశమును నేను అని తెలుసుకో. అందుకే నశక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం అంతఃకరణేన గృహ్యతే. ఓం ఖం బ్రహ్మ. జీవాత్మ ప్రార్థన. ఓ సర్వవ్యాపక ఈశ్వర సందేశం. పునాతు సర్వత్ర. ఈ సంకుచిత శారీరక పింజరము నుంచి అధిగమించి మెల్లిమెల్లిగా ఆకాశం వల్ల అంతటా వ్యాపించి ఉన్న ఆ నిరాకార తత్వమైన ఈశ్వరుని అనుభవపేతము తెలుసుకో. అష్టచక్ర నమ ద్వారా దేవానాం పౌరయోధ్య. సత్యాం హిరణ్మయే కోచే స్వర్ణో జ్యోతిష వృత. అథర్వవేదం. 8 చక్రములు 9 రంధ్రములతో మరియు ఈ ఇంద్రియాలతో నిండిన అయోధ్యాపురం ఈ దేహమును తెలుసుకో. అందులోనే స్వర్గమనే స్వర్ణమయ ఆవాసము ప్రకాశ జ్యోతితో ఆవరిస్తుందని తెలుసుకో. అత 7 అంతస్తుల అంతర్యత్ర ప్రాణాయామంత్రా. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అత అగమనసిన మంత్రా. ఓం ऋतं च सत्यं च विद्या तपसोऽध्यजायत
తతో రాత్రి అజాయత తదసముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదాద్విశ్చస్య మియతో వసి సూర్యాచంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్ దివంత పృథివీంచాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరవిష్టదా ఆపో భవంతు పీతయే శన్యోరవిస్రవంతు నః. అథ మనసా పరిక్రమణ మంత్రాః. ఓం ప్రాచేదిగగ్నిరధిపతిరచితో రక్షితాదిత్య ఇచవః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तं मోజం వేదద్మః. ఆ జగదీశ్వరుడు తూర్పు దిశ లోపల అగ్ని అయి ప్రకాశ స్వరూపుడై ఆది అయి అధిపతి అయి ఉండి సూర్యకిరణములనే ఆయుధముల ద్వారా చంద్రహాస కొడవల వలె తన అక్కను చేర్చుకుంటూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. దక్షిణ దిశ. ఓం దక్షిణాది ఇంద్రోధిపతి శిరస్థిరాది రక్షితా పితర ఇచవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమఃభ్యోऽस्तु యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. దక్షిణ దిశలో ఆ పరమాత్ముడు ఇంద్రుడు అనంత ఐశ్వర్యానికి స్వామి అయి అధిపతి అయి ఆధిపతి అయి ఉండి ఈ సృష్టి క్రమానికి వంకర టింకరగా కుతంత్రాలతో నడిచేటువంటి సకల జీవాత్మల నుండి తల్లిదండ్రుల వలె రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. పశ్చిమ దిశ ఎందున ఓం ప్రదేశే దిగ్వరుణోధిపతి పృథాకో రక్షితాన్నమిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమఃభ్యోऽस्तु యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. పశ్చిమ దిశ లోపల ఆ పరమాత్ముడు వరుణుడిగా అధిపతి ఆధిపతి ఉండి సర్వప్రాణులను రక్షించడంలో ఆహార ధాన్యాలను ఉత్పన్నం చేసి అందులో పొట్టతో ప్రాకురాలే పురుగులను క్రిమికీటకాలను ఆశ్రయింపజేసి, ఓ జీవాత్మ, ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ సర్వ ప్రాణులను ఆహార పదార్థాలను సమర్పించి అన్నదాతగా రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఉత్తరం దిక్కున ఓం ఉదీజే దిక్ సోమాధిపతి స్వతో రక్షితా శనిర్జవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమఃభ్యోऽस्तु యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. ఉత్తర దిశలో ఆ పరమాత్ముడు సోముడుగా అధిపతి ఆధిపతి ఉండి స్వయముగా పుట్టుకొచ్చే క్రిమి కీటకాల పట్ల శరాఘాతమైన విద్యుత్తును ఉత్పన్నం చేసి అట్టి విద్యుత్తు ద్వారా పంటలకు అవసరమయ్యే సస్యశామనం కొరకు నత్రజని ప్రసాదిస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. అనంతరము క్రింది దిశ లోపల ఓం ధ్రువాదికి విష్ణురధిపతి కల్మా సగ్రీవో రక్షిత వీరుదేశవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమఃభ్యోऽस्तु యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. క్రింది దిశలో సర్వవ్యాపడైన విష్ణువు వల్ల వ్యాపించిన పరమాత్ముడు అధిపతి ఆధిపతి ఉండి భూగర్భ విషవాయు జల కాలుష్యాల నుంచి సమస్త ప్రాణులను రక్షించడానికి వృక్ష వనస్పతి వీర్యుధములతో వాటిని నిర్వీర్యం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. తర్వాత ఊర్ధ్వదిశ ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి చిత్రో రక్షితా వర్షమిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమఃభ్యోऽस्तु యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. ఆ పరమాత్ముడు
పై దిశ లోపల అనంత జ్ఞాన స్వరూపుడై బృహస్పతి జగదీశ్వరుడు అధిపతి ఆధిపతి అయ్యుండి సర్వప్రాణుల రక్షణార్థమై చతుర్వేద జ్ఞానాన్ని ప్రసాదించి అనంతరము సర్వప్రాణుల కొరకు ఆకాశ సముద్రం నుండి అమృత జలాన్ని వర్షింపజేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవాలి. ఈ విధంగా పరమాత్మని అతి దగ్గరగా సమీపంలో ధ్యానంలో ఈశ్వరుని ఆనందానుభూతిని పొందుతున్నాడు జీవాత్మ. పరమాత్ముడు అన్ని దిశల లోపల ఉండి నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాడని తెలుసుకున్నాడు జీవాత్మ. ఇంకొక అడుగు ముందుకేస్తూ పరమాత్మనికి ఉపస్థాన మంత్రాల ద్వారా సాధన ప్రార్థన చేస్తున్నాడు. అత ఉపస్థాన మంత్రాః చాత వేదతే సునివామ సోమమరాతి యతో నీదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితత్యగ్నిః చిత్తం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్సు సత్సాం ఉదుత్యం జాతవేదతం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసత్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజోచురుత్తమం. ఈ విధంగా ఉపాసించినటువంటి జీవాత్మ ఎక్కడూ తప్పు జరిగింది స్వామి, నా లక్ష్యాన్ని నేను చేరుకోలేకపోయాను అని లోతుగా ఆలోచిస్తూ పరమాత్మని ఉపస్థాన మంత్రాల ద్వారా అనంతరము ప్రాయచిత్త మంత్రం ద్వారా మరొకసారి ప్రార్థిస్తున్నాడు. ఏమని? తచ్చక్షురు దేవైతం పురసాచుక్రముచ్చరత్ పశ్చేమ శరదశ్చితం జీవేమ శరదశ్చితం శృణుయామ శరదశ్చితం ప్రబ్రవామ శరదశ్చితం అదీనాస్యామ శరదశ్చితం భూయచ్చ శరదశ్చితాత్. ఓ పరమేశ్వర, నా లక్ష్యాన్ని నేను చేరుకోలేకపోయాను స్వామి, మరొక అవకాశాన్ని ప్రసాదించు. నేను 100 శరదృతువులు గడిచినంత కాలము నీ కృప వలన నాలోని సమస్త ఇంద్రియాలు బలంగాను పవిత్రంగాను క్షేమంగాను ఉండేలా ప్రసాదించు. నేను ఇతరులపైన ఆధారపడి ఉండకుండా జీవించేలా నాకు సమయాన్ని ప్రసాదమని ప్రార్థిస్తున్నాడు. ఈ విధంగా పరమాత్మ ప్రార్థన జీవాత్మ మరొకసారి పరమాత్మను ఆచరణవంతం ద్వారా వేడుకుంటున్నాడు. ఓం శన్నో దేవీరవిష్టజా ఆపో భవంతు పీతయే శంయోరవిస్రవంతు నః. ఓం గాయత్రి మహామంత్రము. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, ఓ జగదీశ్వర, నీ అనంత కృప వలన నేను నేర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది ఈ చతుర్విధ పురుషార్థములను మాకు మా అందరకు ఈ జన్మలోనే సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన. ప్రణముని భాగ్యనగరం. అత శాంతి మంత్రం. ఓం ద్యౌశాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది.
ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమో నమః. అందరికి నమస్కారం. నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. ఓం నమస్కారం ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః. నమస్తే 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 ఆచార్య. నమస్తే. ప్రభాకర్ గారు ఉండండి.